హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్యా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి నేను సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పార్ట్స్ అన్నీ కూడా మీరు స్టిచ్ వేసేసుకున్నారనుకోండి, మనకి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇక్కడ నెక్ బెల్ట్ అయితే జాయిన్ చేస్తున్నాను నేను. ఈ నెక్ పీసెస్ ఉన్నాయి కదండి, వీటిని అన్నీ కూడా పైన స్టిచ్ వచ్చేట్టు, మీరు కింద ప్యాక్ వచ్చేట్టు ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గా ఉండేట్టు స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ జాయిన్ చేస్తున్నాం కదా, ఎప్పుడైనా మీరు జాయిన్ చేసేప్పుడు మన సైడ్ నుండి మాత్రం ఇలాగ పెట్టుకోవాలి. ఆపోజిట్ నుండి పెట్టారనుకోండి స్టిచ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒకటి పైకి ఒకటి కిందికి ఇలాగ కనిపిస్తుంది అనమాట. మళ్ళీ స్టిచ్ విప్పేసి మళ్ళీ జాయిన్ చేయాల్సిన అవసరం లేకుండా మన సైడ్ పెట్టేసుకొని ఇలాగ జాయిన్ చేశారనుకోండి ఈక్వల్గా వస్తాయి. ఓకేనా? సో ఇలాగా ఎన్ని మీకు ఉంటే పీసెస్ ఇవి అన్నీ జాయిన్ చేసేసుకోండి. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ బెల్ట్ తీసుకున్నాం కదా, నడుం బెల్ట్, దాన్ని కూడా ఇలాగే 2 పీసెస్ ఉంటాయి కదా, జాయిన్ చేసేసుకోండి. ఓకే, ఇది చిన్న కుట్టు పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఓకేనా? సో తర్వాత ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ ఫస్ట్ మనం 1 ఇంచ్కి ఇలాగ కటింగ్ ఇచ్చాం కదా, ఈ 1 ఇంచ్ ఫోల్డింగ్కి మనం ఫస్ట్ ఫోల్డింగ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మెజర్లో, ఓకేనా, ఒక 1/2 ఇంచ్ మెజర్లో మీరు జాయిన్ చేసుకోండి. ఈ జాయిన్ చేసేప్పుడు స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ వేసేప్పుడు స్టార్టింగ్ నుండి మనకి లోతు లేని సైడ్ నుండి మీరు ఫోల్డింగ్ అనేది పెట్టాలి. ఓకేనా? వేరే హ్యాండ్కేమో లోతు ఉన్న సైడ్ నుండి మీరు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మీరు కొంచెం మిస్టేక్ చేసినా కూడా హ్యాండ్స్ రెండూ కూడా వన్ సైడ్ హ్యాండ్కి మాత్రమే యూజ్ అవుతుంటాయి. సో అందుకనే జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాండ్స్ అనేవి ఫోల్డింగ్ చేస్తూ కుట్టండి. ఓకేనా? ఒక సైడ్ లోతు సైడ్ నుండి స్టార్ట్ చేశారనుకోండి, ఇంకో హ్యాండ్కి లోతు లేని సైడ్ నుండి మీరు ఫోల్డింగ్ అనేది చేశారనుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? డిస్టర్బ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ అస్సలే అవ్వకండి. ఓకే, సో జస్ట్ చూసుకుంటూ వేస్తే సరిపోతుంది. నేను వేరే వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో ఇలాగా ఒక 3/4 ఇంచుకి ఇంకో ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలాగ స్టిచ్ వేసేసుకోండి. ఇది పెద్ద కుట్టు వేసుకుంటే సరిపోతుంది, విప్పేయాలి మళ్ళీ. సో ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మీరు లోతు సైడ్ ఇలాగ ఆరో మార్క్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకంటే రైట్ ఏ సైడ్ లెఫ్ట్ ఏ సైడ్ అనేది క్లారిటీగా తెలియడం కోసం ఇలాగ మీరు గుర్తు అనేది పెట్టుకోవడం కోసం. ఓకేనా? సో ఇలాగ హ్యాండ్ వచ్చేసి మనకి ఈ షేప్లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో మీరు అలాగ ఈజీగా రాసేసుకొని పెట్టుకున్నారనుకోండి, మనం జాయిన్ చేసేప్పుడు మనకి పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. మనం చూసుకొని డైరెక్ట్గా జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలాగ మార్జిన్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఈ లోతు మాత్రమే ఫ్రంట్ సైడ్ జాయిన్ చేయాలండి. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ వచ్చేసి మనం ఆ రోజు మార్కింగ్ చేసుకోలేదు కదా, ఇక్కడ స్టార్టింగ్ నుండి కూడా 3.5కి నేను మార్జిన్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇలాగ స్ట్రెయిట్ లైన్ తీసుకొని మనకి బ్యాక్ సైడ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో మీరు స్ట్రెయిట్గా లైన్ మార్జిన్ అనేది చేసేసుకోండి. రెండు కొలిస్తే హాఫ్ వచ్చేసి 1 ఇంచ్ ఈక్వల్గా రావాలన్నమాట. ఓకే, సో ఇలాగ 2 సైడ్స్ కూడా మీరు మార్జిన్ అనేది చేసేసుకొని దీన్ని స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ 2 కూడా మార్జిన్ చేసుకొని ఇక్కడ మనం కటింగ్ ఇచ్చాం కదా, ఈ కటింగ్ నుండి ఫోల్డింగ్ పెట్టుకోండి మీరు. ఓకే, ఈ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలాగ స్టార్టింగ్ నుండి రఫ్ చేయండి, అలాగే ఎండ్లో కూడా రఫ్ చేసి మీరు ఇలాగ 2 డాట్స్ కూడా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇలాగ బ్యాక్ సైడ్ కదా, ఇది ఫ్రంట్ సైడ్ మీరు బెల్ట్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము హాఫ్ ఇంచ్కి మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ మెజర్లోనే మీరు మనం జాయిన్ చేసుకున్న నడుం బెల్ట్ ఉంది కదండి, ఈ నడుం బెల్ట్ని లోపలికి స్టిచ్ వెళ్ళిపోవాలి. ఇలాగా పైకి రానివ్వకండి, లోపలికి ఇలా స్టిచ్ వేసేసింది లోపలికి వెళ్ళిపోతే మనకి ఇలాగా ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో మనం ఎప్పుడు ఏ జాయింట్ పెట్టినా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దానికి పైనుండి పెట్టాలి. ఓకే, రైట్ సైడ్లో ఉండాలి. సో ఇలాగ మనకి డాట్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ డాట్, అది ఎప్పుడు కూడా ఒక ఫ్రంట్ మనకి స్టార్టింగ్ వచ్చేది ఏదైతే ఉంటుందో ఆ డాట్ వచ్చేసి మనకు స్టిచ్చెస్ సైడ్ ఫేస్ అనేది పెట్టి మీరు స్టిచ్ అనేది వేయాలి. ఓకేనా? ఆపోజిట్ సైడ్ అనమాట. మనకి సైడ్ స్టిచ్చెస్ ఏ సైడ్ ఉంటాయో ఆ సైడ్ మీరు ఫోల్డింగ్ పెట్టాలి. తర్వాత ఇంకోటి వస్తుంది కదా, అది వచ్చేసి మన సైడ్ ఫోల్డింగ్ పెట్టాలి. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? ఏ సైడ్ స్టిచ్చెస్ వస్తాయో ఆ సైడ్ మనం స్టిచ్ వేసుకున్న 3.5 డాట్స్ అనేవి సైడ్కి చూడాలన్నమాట, ఫేసెస్. ఓకేనా? సో అలాగ వచ్చినప్పుడే మనకి ఫిట్టింగ్ కొద్దిగా బ్యాక్ సైడ్
నీట్గా కనిపిస్తుంది. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇలాగా ఫోల్డింగ్ పెట్టండి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కింద అంచు మనం కుట్టుకున్నది ఉంది కదా, అది కూడా ఈ సైడే ఉండాలి. బెల్ట్ సైడ్ మాత్రమే ఇలాగ ఫోల్డ్ రావాలన్నమాట. దానిపైన మాత్రమే మన కుట్టు అనేది రావాలి. చివరి నుండి వేయండి, అలాగే పెద్ద కుట్టు వేయండి. ఓకే, జాయింట్ చేసుకునేప్పుడు చిన్న కుట్టు వేసుకున్నాము, ఇప్పుడు పెద్ద కుట్టు వేసుకోండి. ఓకే, సో ఇలాగ వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ చూడండి, మనకి 2 డాట్స్ కూడా ఆపోజిట్లో ఫేసెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇవి సైడ్ స్టిచ్చెస్ మనం వేసుకున్న సైడ్ మాత్రమే చూడాలన్నమాట. ఓకే, సో ఇదన్నమాట. తర్వాత మనం ఇక్కడ ఫోల్డింగ్ పెట్టేసేయండి. ఇది మనము ఇలా ఫోల్డ్ చేసుకున్న ఇది బెల్ట్ ఉంది కదండి, దీనికి ఎమ్మింగ్ వస్తుంది. ఓకేనా, సో మనం ఇలా ఎమ్మింగ్ చేసుకునేది మనం ఈ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు ఎందుకు అంటే ఈ క్లాత్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఈ పైన స్టిచ్ అనేది వేసుకుంటాము. సో తర్వాత ఇది వేసేప్పుడు కూడా పెద్ద కుట్టు అనేది వేసేసుకోండి. ఇది విప్పాల్సి ఉంటుంది. సో ఎమ్మింగ్ చేసేసి ఇది విప్పేస్తే సరిపోతుంది. ఓకేనా, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో పెద్ద కుట్టు వేసేసుకోండి, చిన్నది వేయకండి. ఇలాగ డైరెక్ట్గా మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు మీరు స్టిచ్ అనేది వేసేయండి. నేనైతే వేయనండి, డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకుంటాను స్టిచ్, సైడ్ స్టిచ్ వేసేప్పుడు. సో మీకు బిగినర్స్ కాబట్టి అన్నీ క్లారిటీగా చెప్తాను. సో అది కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ పెట్టుకున్నవి, సో అవి 2 సైడ్స్ కూడా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం మార్జిన్ చేసుకున్న దానికి ఇలాగా కటింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ చేసింది సేమ్ బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ వేసామో అలా 2 పార్ట్స్కి కూడా వేసేసి రెడీగా ఉంచేసుకోండి. ఓకేనా, సో ఇలాగా స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా కంపల్సరీ రఫ్ చేయాలి, లేదంటే కుట్టు ఊడిపోతుందండి. చిన్న కుట్టు వేసేసుకోండి. తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్లు ఉన్నాయి కదా, ఇవి టోటల్గా 4 తీసుకోవాలండి. నాకు క్లాత్ మిగలలేదు, సో నేను ఆపోజిట్ కలర్లో అంటే ఈక్వల్గా అదే కలర్ ఉండాలి, కాకపోతే నా దగ్గర అవైలబుల్ లేదు. సో వేరే క్లాత్ తీసుకున్నాను నేను. ఇలాగా 2 పీసెస్ అవి వచ్చేసి మనకి కనిపించకుండా బ్యాక్ సైడ్ వేయాలన్నమాట. అర్థమవుతుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో పైన మనకు కనిపించేట్టు వేయాలి, ఇలాగ ఏవైనా తీసుకుంటే బ్యాక్ సైడ్ వేయాలి. సో ఇలా వేసేప్పుడు మీరు ఈ డాట్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఫోల్డింగ్ పెట్టుకున్నామో అలాగే వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈ క్రాస్ బెల్ట్ ఈ కొన ఉంటుంది కదండి, ఇది ఇలాగా ఉంటుంది కదా కొయ్యగా, సో దాన్ని మనం ఫస్ట్ జాయింట్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా జాయింట్ చేసుకునేప్పుడు సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మధ్యలో ఉండాలండి. ఈ క్రాస్ బెల్ట్లు వచ్చేసి అటు ఇటు కూడా ఇలాగా 2 ఈక్వల్గా పెట్టేసుకొని మధ్యలో క్లాత్ మాత్రం కిందికి పెట్టేసేయండి కొద్దిగా. ఓకేనా, ఇది ఒక 1/2 ఇంచ్ మెజర్లో ఇలాగ పెట్టుకోవాలండి. సో అలా పెట్టుకున్నప్పుడే మీకు ఈ క్రాస్ బెల్ట్ అనేది నీట్గా షేప్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇవి వచ్చేసి 1/2 ఇంచ్ మెజర్లో మీరు స్టిచ్ అనేది స్ట్రెయిట్గా 3 కూడా జాయింట్ పెట్టుకుంటూ రండి. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ ఎలా ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఈక్వల్గా దీన్ని కూడా ఫ్రంట్ డాట్ని కూడా అలాగే ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా, సో ఇలాగ క్లాత్ని రిటర్న్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ మనం వేసిన కుట్టు పైన ఇంకో స్టిచ్ అనేది వేసేయాలి. ఓకే, సో ఇది వచ్చేసి 1 సైడ్, సో వేరే దానికి కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అనేది వేసేయండి. ఇలాగ 2 కూడా ఈక్వల్గా రావాలండి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ మనం ఇలాగా వేరే క్లాత్ తీసుకున్నాం, ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలాగ వస్తుందన్నమాట. సో ఇలాగ వచ్చిన తర్వాత మనం ఈ క్రాస్ బెల్ట్ని కిందికి అనేసి దీన్ని ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకుంటూ రండి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ ఏంటి, ఈ 2 క్రాస్ బెల్ట్లే కదా, సో వాటిని ఇలాగ రెండింటిని జాయిన్ చేసేసి ఈక్వల్గా 1/2 ఇంచ్ లెంత్లో 2 స్టిచెస్ అనేవి వేసేయండి. సో ఇలాగనమాట. ఇలా వేసిన తర్వాత మనం ఈ క్లాత్ ఉంది కదా లోపల, దాన్ని బయటికి ఇలాగా తీసేయండి. ఇలా రిటర్న్ చేసినప్పుడు మనకి కుట్లు అనేవి ఎక్కడా కూడా మనకి ఓపెన్ కనిపించవు, చాలా నీట్గా వస్తాయి, మనకు చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. సో ఇలాగ క్రాస్ బెల్ట్లు అనేవి ఇలాగ జాయిన్ చేసుకోండి. ఓకేనా, సో చూడండి ఎంత నీట్గా ఉందో. మనం రిటర్న్ చేసి చూసినాను కూడా మనకి ఎక్కడా కూడా స్టిచెస్ అనేవి రావు, ఓపెన్స్ సారీ. ఓకేనా, సో ఇలాగ నీట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మొత్తం. మనకు ఒకవేళ జరీతో స్టిచ్ వేసుకున్నాను కూడా బ్లౌజెస్ కుచ్చుకుంటూ ఉంటాయి కదా, సో అందుకే ఇలాంటివి యూస్ చేయండి. ఓకే, సో ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి,
ప్రతి బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే ఉక్కు పట్టి కాజా పట్టి దగ్గర. సో క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది నేను చూపిస్తుంది లెఫ్ట్ రైట్ అనమాట. మీరు కరెక్ట్గా ఇలా మార్జిన్ పెట్టేసుకోండి, రైట్ సైడ్ ఏది లెఫ్ట్ సైడ్ ఏది అనేది. సో ఇలాగ చూసుకున్న తర్వాత 2 పీసెస్ మనం కట్ చేసుకునే ఉన్నాయి కదండి ఇలాగా. సో ఇవి వచ్చేసి దీనికి మనం అంచుల సైడ్ తీసుకున్నాం కదా, అంచు సైడ్ ఉంటే మనము కాజా పట్టి డైరెక్ట్గా వేసేసినా పర్లేదు. సో మీకు క్లారిటీగా చూపించడం కోసం నేను ఇలాగ స్టిచ్ వేస్తున్నాను, ఓకేనా. సో ఇలాగ అంచు సైడ్ ఒక 1/2 ఇంచు మెజర్లో స్టిచ్ అనేది వేసేసుకోండి, ఓకే. ఇలాగ స్టిచ్ వేసుకున్నది ఏ సైడ్ రావాలి, స్టిచ్ వేయండి ఏ సైడ్ రావాలి అనేది క్లారిటీగా చూసిన తర్వాత ఈజీ అయిపోతుంది మీకు. సో ఇలాగ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పార్ట్స్ ఏ సైడ్ వస్తాయి అనేది ముందే రాసి పెట్టేసుకోండి. స్టిచ్ వేసుకుంది చూడండి, ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది, ఓకేనా. స్టిచ్ వేసుకుంది రైట్ సైడ్ వస్తుంది, దీనిపైన ఇలాగ రైట్ సైడ్ అనేది రాసేసుకోండి. ఈ స్టిచ్ వేయండి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో క్లారిటీ కదా. అయితే ఇక్కడ కింద ఫోల్డింగ్ పెట్టేసుకోండి, ఓకే. ఒక 1/2 ఇంచు మెజర్లో కింద ఫోల్డింగ్ పెట్టేసుకొని మీరు యాజ్ ఇట్ ఈజ్ మనం నడుం బెల్ట్ ఎలా వేసామో అదే విధంగా మీరు ఈ ఉక్కు పట్టి ఉంటుంది కదా, ఇది ఉక్కు పట్టి అంటారు. ఈ ఉక్కు పట్టికి ఇలాగ ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసేయండి, తర్వాత లోపల సైడ్ ఒక స్టిచ్ అనేది సేమ్ నడుం బెల్ట్ వేసినట్టే వేయండి, ఓకేనా. తర్వాత ఈ కాజా పట్టి ఉంది కదా, ఇది కింది నుండి పెట్టాలి, ఓకే. ఉక్కు పట్టేమో పైనుండి పెడితే లోపలికి వెళ్ళిపోతుంది, కాజా పట్టేమో లోపల నుండి పెడితే పైకి వస్తుంది, అదన్నమాట వేరియేషన్, ఓకే. సో ఇలాగ రావాలి. నేను ఇది క్లారిటీగా కుట్టి చూపిస్తాను. ఇలాగ పైనుండి వేసేసి దీని పైన ఒక స్టిచ్ వేసుకోండి ఇలాగ, ఓకేనా. తర్వాత మొత్తం ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ చివరి నుండి ఒక స్టిచ్ వేసారంటే కంప్లీట్ ఇంకా. సో ఇదన్నమాట ఉక్కు పట్టి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, ఇది కరెక్ట్ మన నెక్ షేప్ ఉంది కదా, అది కరెక్ట్గా చూసేసుకొని అక్కడ వరకు కటింగ్ అనేది చేసేయండి. సో ఇదన్నమాట. సో ఇప్పుడు కాజా పట్టి చూద్దాము. ఈ కాజా పట్టికి ఒక సైడ్ కుట్టాం కదా మనము, ఈ కుట్టుకున్న సైడు కుట్ట అనేది పడొద్దు అనమాట. ఇలాగ కుట్టని సైడు ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టని సైడ్ నుండి స్టిచ్ అనేది మీరు వేసుకుంటూ రండి. ఈ ఉక్కు పట్టి కాజా పట్టీలు ఎప్పుడు కూడా లాగుతూ వేయకండి, ఓకేనా. ఎంత ఉందో అంతవరకే మీరు స్టిచ్ అనేది వేసేయాలి, లాగుకుంటూ వేస్తే క్రాస్ అయిపోతుంది. సో ఇవి రెండు కూడా రాంగ్ సైడ్ అనమాట, ఓకేనా. రెండు కూడా రాంగ్ సైడ్ పెట్టేసుకొని నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలాగా. సో ఒక జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉన్న కుట్టు ఉంది కదా, మనం జాయింట్ చేసుకున్న కుట్టు, ఆ కుట్టు పైన మనం ఈ ఫోల్డింగ్ ఉంది కదా, అది వచ్చేసి ఇలాగ పైనకి రావాలి. అయితే ఇక్కడ కొద్దిగా ఇలా ఫోల్డింగ్ కింద పెట్టేస్తున్నాను. ఇలా డైరెక్ట్ వేసేసారనుకోండి ఇలాగా టైట్గా పట్టేసుకొని ఇక్కడ మనకి లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. సో కొద్దిగా కిందికి అనేసి ఇలాగ పట్టేసుకొని కిందికి క్లాత్ని, అప్పుడు మీరు ఇలాగ ఫోల్డింగ్ అనేది పెట్టేసేయండి, ఓకేనా. ఇలా పెట్టినప్పుడు క్లాత్ మనకి ఎక్కువ రాదన్నమాట. సో మళ్ళీ మనము ఇక్కడ జాయింట్ చేసుకున్న స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పైనే మనకి ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా రావాలి ఇలాగా, ఓకేనా. ఇంకా ముందుకనేసి పెట్టినా వెనక్కనేసి పెట్టినా మొత్తం షేప్ అవుట్ అవుతుంది. సో ఇలాగ స్టిచ్ అనేది వేసేయండి చివరి నుండి, పెద్ద కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది డైరెక్ట్గా కట్ చేయకండి, ఇలాగ కొలత అనేది చూడండి, ఓకేనా. ఉక్కు పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కరెక్ట్గా చూసేసుకున్న తర్వాత మీరు మార్జిన్ పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ మనం తీసుకున్న దానికి కరెక్ట్గానే వస్తుంది, కాకపోతే బిగినర్స్ చాలా మిస్టేక్స్ ఉంటాయి కదా, అన్నీ క్లారిటీగా చెప్పాలి. సో అందుకని చెప్పేసి ఇలాగా కరెక్ట్గా చూసుకొని కటింగ్ అనేది ఇచ్చేయండి. సో ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కాజాలు వేసుకోవాలి మనము. ఇలాగ కాజాలు డైరెక్ట్గా మనం మార్జిన్ పెట్టుకోండి, 4 పెట్టుకోండి. స్టార్టింగ్ మనకి నెక్ వేస్తాం కదా, అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత నీడిల్ని దింపి ఇలాగ క్లాత్ అడ్జస్ట్ చేసిన తర్వాత రఫ్ చేయండి స్టార్టింగ్లో, ఓకేనా. ఈ కాజాకి ఎందుకంటే మనం హుక్ పెట్టినప్పుడు త్వరగా తెగిపోతుంటుంది దారం. సో అందుకని చెప్పేసి రఫ్ చేసుకుంటూ స్టార్టింగ్లో మీరు వేసారనుకోండి ఇక్కడ ఇలాగా మీకు కరెక్ట్గా వస్తుంది. సో ఇలాగా 4 కూడా వేసేసుకోండి. ఇది లెంత్ చూడాలి అంటే కొందరిది ఉక్కు పట్టి పెద్ద ఉంటుంది, చిన్న ఉంటుంది. సో మీరే డిస్టెన్స్ చూసుకొని ఒక 1 ఇంచ్ అలా చూసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసేయండి, ఓకేనా.
సో తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇంకా 2 కంప్లీట్ అయిపోయాయి కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా. సో 1/2 ఇంచ్ మెజర్లో మీరు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. ఓకేనా, డబుల్ స్టిచ్ వేయండి, చిన్న కుట్టు వేయండి. ఓకే, సో ఇలా కంప్లీట్ అయింది కదా. ఇక్కడ ఈ బెల్ట్ ఈ మనం జాయిన్ చేసుకుంది కదా నెక్ బెల్ట్, దాన్ని ఇలాగా ఉక్కు పట్టి నుండి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా, మన స్టిచెస్ ఇలాగా మనకి పైన కనిపించాలి. పైన కనిపించేట్టు కుడితేనే మనకి లోపలికి వెళ్ళిపోతుంది మనం ఫోల్డింగ్ చేసినప్పుడు. ఓకేనా, ఇక్కడ నేను కొద్దిగా క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇలాగ ఫోల్డింగ్ లోపలికి చేశారనుకోండి, మనకి కుట్టేప్పుడు ఈ కుట్లు అనేవి బయటికి కనిపించకుండా ఉండడం కోసం ఇలాగ స్టార్టింగ్లో నేను కొద్దిగా క్లాత్ అనేది బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ అనేది స్ట్రెయిట్గా వేసేస్తూ వచ్చాను, ఒక 1/2 ఇంచు మెజర్లో. ఓకేనా, ఎక్స్ట్రా తీసుకోవద్దు. అలాగే చివరికి కూడా ఇలాగ ఎక్స్ట్రా తీసేసుకొని ఫోల్డింగ్ పెట్టేసి రఫ్ చేసి తీసేయండి. సో ఇలా కంప్లీట్ అయింది కదా. ఇలాగ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక నెక్ రౌండ్గా ఇలాగ కట్స్ ఇచ్చారనుకోండి, మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలాగ మొత్తం కూడా కట్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసేయండి. సో ఇక్కడ ఇలాగ మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఇలాగ ప్యాక్ వస్తుందన్నమాట మనకి. ఈ స్టిచ్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. లేదు ఇలా వేయకుండా వేస్తే ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలాగా వస్తుందన్నమాట. సో ఓకేనా, ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేప్పుడు ఈ నెక్ బెల్ట్ ఉంది కదండి, దాన్ని కొద్దిగా ఇలా కిందికి అనేసి ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ అనేది వేయాలి. లేదంటే మనకి ఆపోజిట్లో మొత్తం క్లాత్ అనేది బయటికి ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో చూసుకుంటూ స్టిచ్ వేయండి. ఇలాగ టోటల్గా కంప్లీట్ అయింది కదా స్టిచ్ అనేది, ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా. సో ఇలాగ రావాలన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఉక్కు పట్టి కాజా పట్టి ఇవి 2 ఉన్నాయి కదండి. ఉక్కు పట్టి ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది, కాజా పట్టి ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది. సో వేరియేషన్ తెలియాలి కదా మీకు, చూపిస్తున్నాను. అందుకే నేను కటింగ్లో కూడా కాజా పట్టి మాత్రమే పెట్టి నేను కటింగ్ అనేది చేశాను. నాకు ఎప్పుడు అదే అలవాటు. సో ఎక్కువ మంది మాత్రం ఉక్కు పట్టితో ఫోల్డింగ్ అనేది చేసేసి నెక్ అనేది కట్ చేస్తారు. నాకైతే కాజా పట్టి నుండే ఫోల్డింగ్ పెట్టేసి నేను ఇలాగా మార్జిన్ అయితే చేసుకుంటాను. సో ఎందుకు ఇది ఎక్స్ట్రా వస్తుందంటే, మనం ఇక్కడ కాజా పట్టి వేసేప్పుడు క్లాత్ ముందుకని చెప్పేసి మనం ఫోల్డింగ్ పెడతాం కదా, అందుకని చెప్పేసి ఇది కొద్దిగా ఎక్కువ వస్తుందన్నమాట. మినిమం ఒక 30 ఇంచు అట్లా ఎక్స్ట్రా అనేది వస్తుంది. ఓకేనా, సో అదనమాట. ఈ ఉక్కు పట్టేమో ఒక 1/2 ఇంచు లెంత్ మనం ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేస్తాం కదా కుట్టు వేసుకొని, అందుకే అది చిన్న అయిపోతుంది. ఓకే, క్లారిటీ కదా. సో ఇక్కడ మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేప్పుడు మనకి నెక్ షోల్డర్ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ పెట్టే మీరు ఇలాగా స్టిచ్ అనేది కుట్టేస్తూ రండి. ఇలా క్రాస్గా పెట్టేసి షోల్డర్ని జాయిన్ చేయొద్దు. ఓకేనా, క్లారిటీగా చూసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేయండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ అనేది తీసుకోండి. హ్యాండ్ తీసుకునేప్పుడు మనం లెఫ్ట్ సైడ్ జాయిన్ చేస్తున్నామా రైట్ సైడ్ జాయిన్ చేస్తున్నామా అనేది చూసుకోండి. ఓకేనా, ఇది లెఫ్ట్ సైడ్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ని తీసుకోండి. ఓకేనా, మీరు తీసుకునేప్పుడు లోతు ఏ సైడ్ వస్తుంది అనేది మీకు క్లారిటీగా అర్థమైతేనే మీరు ఇలాగ స్టిచ్ అనేది వేసేయండి. లేదంటే లోతు మార్జిన్ చూసుకోండి. ఓకేనా, అలా చూసుకొని ఈ రైట్ సైడ్ దానిపైన ఈ రాంగ్ సైడ్ది పెట్టేసి జాయింట్ అనేది చేసేయండి. ఇలాగ 2 హ్యాండ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ మెజర్లో మీరు స్టిచ్ అనేది 2 స్టిచెస్తో వేసుకుంటూ రండి. ఓకేనా, ఇలా కంప్లీట్ చేసేసుకోండి 2 హ్యాండ్స్ కూడా. తర్వాత ఇక్కడ మనము సైడ్ జాయింట్స్ కోసము 1.5 లెంత్ తీసుకున్నాం కదా. సో ఆ 1.5 లెంత్ మనం మార్జిన్ అనేది చేసేసుకొని ఈక్వల్గా స్టిచెస్ అనేవి వేసుకోండి. ఇలాగ చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి. స్టార్టింగ్ నుండి మనం ఇక్కడ వేసుకునేప్పుడు స్టార్టింగ్ ఎండ్ కూడా రఫ్ చేయాలండి కంపల్సరీ. సో ఇక్కడ మినిమం ఒక 3 స్టిచెస్ అనేవి ఉండాలన్నమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ మనం హ్యాండ్స్కి మనం తీసుకున్నాం కదా, హ్యాండ్ ఫోల్డింగ్ ఇక్కడ వచ్చింది కదా. ఈ ఫోల్డింగ్కి మనం ఎమ్మింగ్ అనేది చేసేసి ఇక్కడ మనం పైన కుట్టు వేసుకున్నాం కదా, అది మొత్తంగా ఇప్పేసేయండి. ఈ బ్యాక్ సైడ్ బెల్ట్కి కూడా ఎమ్మింగ్ చేసేయండి. చేసేసి ఈ పైన వేసిన కుట్టు స్టిచ్ అనేది తీసేసేయండి. తర్వాత ఇక్కడ మనం కాజాలకి హుక్ ఎక్కడ పెట్టాలి అనేది మార్జిన్ చేసుకోవాలన్నమాట. సో కింద మెయిన్ మీరు వేసుకునే ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో ఉండాలి,
పైన వేసుకుంది రాంగ్ సైడ్లో ఇలాగ కరెక్ట్గా ఉక్కు పట్టి కాజా పట్టి కరెక్ట్గా పెట్టేసుకొని మధ్యలో ఇలాగ మార్జిన్స్ వేసేసుకోండి. ఓకేనా, 5 వస్తాయండి ఇవి. సో మనకి లాస్ట్ మనకి ఇలాగ వచ్చేసాయి కదా మనకి. సో ఇలాగ వేసేసుకొని కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి సైడ్ స్టిచ్చెస్ మనం ఇలాగ ఈక్వల్గా వేసినాను కూడా ఒకవేళ మీకు లూజ్గా అనిపించింది అనుకోండి, లోపల సైడ్ ఒక స్టిచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి ముందే. ఓకేనా, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది లూజ్ అయితే అది కూడా. ఓకేనా, తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ లాగా రావాలన్నమాట. ఓకేనా, సో మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ జాయిన్ చేసేప్పుడు రెండు చూసుకుంటూ స్టిచ్ వేయండి. టోటల్గా మనకి 34 ఇంచెస్ మెజర్ తీసుకున్నాం కదా. సో ఇదనమాట టోటల్గా మనకి 34 ఇంచెస్ సైజ్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఒకవేళ లూజ్ అయితే మీరు స్టిచ్ వేసుకోండి, టైట్ అయితే ఇప్పేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఇలా కంప్లీట్ చేసేసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఇలాగ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలామందికి డౌట్స్ ఏంటంటే నార్మల్ బ్లౌజు సాదా బ్లౌజుకి క్రాస్ కటింగ్కి వేరియేషన్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా. సో ఇలాగ మీరు చూసుకోండి. నార్మల్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ మనం లాగితే అలాగే ఉండిపోతుంది. క్రాస్ కటింగ్ అనుకోండి సాగుతుందన్నమాట, ఇలాగ క్రాస్గా లైన్స్ వస్తాయి కాబట్టి. ఓకేనా, సో క్లారిటీగా చూపిస్తాను ఫర్దర్ క్లాసెస్లో. థ్యాంక్ యూ.